యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 11వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. యోబు 11వ అధ్యాయం 17వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, యోబు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు తన జీవితంలో అనేక కష్టాలు, శోధనలు, వేదనలు అనుభవించాడు. దేవుడు యోబుకు తోడుగా ఉన్నందున ఏ హానియూ కలగలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కూడా చీకటి కమ్మిన అంధకార దురాత్మ శక్తులన్నిటినీ దేవుడు ఈ దినాన మీకు గొప్ప విడుదలను దయచేయను. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నీవు దేవుని యందు విశ్వాసముంచినట్లయితే ఆయన ఎవడనో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. నీ జీవితంలో ఎంతో కష్ట మార్గంలో ఉన్నప్పటికీ నీ జీవితంలో ఆయన గొప్ప వెలుగును ప్రకాశింపజేయును. నీ జీవితంలో అన్ని అపజయము, క్లిష్టమైన పరిస్థితుల మార్గంలో వెళ్తున్నావా? దేవుడి వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నీ యందు ప్రకాశింపజేయును. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.